రైతన్నలందరికీ నమస్కారం అండి. మొన్న ఇక్కడ హైదరాబాద్‌లో ఒక మూలం సంత అని ఒక ఆర్గానిక్ మేళా జరిగింది. అయితే ఒక రైతన్న నేను సం ఇది మన సంత్రా స్వీట్ లైమ్ అమ్ముతున్నా అంటే బుక్ చేసుకున్నాను. అయితే ఆయన చాలా పళ్ళు మళ్ళీ గ్రేడింగ్ చేశారనమాట. అంటే ఆల్రెడీ గ్రేడింగ్ చేసి తెచ్చిన పళ్ళలోంచి కొన్ని పళ్ళు మళ్ళీ పక్కన పెట్టేశారు. అయితే నేను అడిగాను, "ఇది నేను తీసుకోవచ్చా? క్లీనింగ్ లిక్విడ్ తయారు చేస్తాను" అనేసి. అయితే మాకు కూడా చెప్పండి అని చెప్పారు. నేను అలాంటి రైతన్నలు చాలా మంది ఉంటారు. అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా అండి. అయితే ఇప్పుడు వీటిని ఒక్కసారి మనం వాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలా పళ్ళు కొంచెం డ్యామేజ్ అయినవి కూడా అమ్మడానికి వీల్లేనివి చాలా ఉంటాయి. ఆయన అయితే చెప్పారు 5 టన్నుల వరకు ఉన్నాయి. ఏం చేయాలి అనేసి. మనం వీటిని ఉపయోగించి క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు సపోజ్ ఈ పండు ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడైతే డాగ్ ఉందో ఈ ఒక్క పార్ట్ మనం తీసేస్తే గనుక మనకి వేరే పండంతా పనికొస్తుంది అనమాట. మామూలుగా అయితే మేము ఈ బయో ఎంజైమ్ లిక్విడ్ అంటారు దీన్ని. అంటే ఇది ఎట్లా తయారు చేస్తామంటే కేవలం తొక్కలతో తయారు చేస్తాం. అంటే మామూలుగా మనం ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాక మిగిలిన తొక్కలు మేము ఫ్రూట్ జ్యూస్ షాపులకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాము. ఇదైతే నేను మన నవీన్ రైతన్న ఇచ్చిన పళ్ళుతోనే చేశాను. ఆయన ఒక సేంద్రియ రైతండి. మా మదర్ చెప్పారు ఈ పళ్ళు ఎంత బాగున్నాయో అని. మార్కెట్ పళ్ళకి వీటికి అసలు పోలికే లేదండి. కలర్ కానీ వాటి టేస్ట్ కానీ చాలా బాగుంది. ఆయన కోరిక ఏంటంటే వాళ్ళ ఊరు మొత్తం ఒక సేంద్రియ వ్యవసాయ గ్రామంగా మారాలని. అందుకే నేను నాకు తోచినంత సాయం నేను చేయాలనుకున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకోవాలని. అయితే ఇప్పుడు మనం ఈ బత్తాయిల్ని ఏవైతే గ్రేడింగ్ తర్వాత పక్కన పెట్టారో వీటిని మనం ఫస్ట్ కడిగేసి ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేయాలండి. అంటే నేను మీకు డెమో కోసం ఇక్కడ ఒక 20 లీటర్ బాటిల్ వాడుతున్నాను. కానీ మీరు ఒక లార్జ్ క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కనుక మీరు హెచ్డిపిఈ డ్రమ్ అంటే హెచ్డిపిఈ క్వాలిటీ అంటే మనకి మంచి క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది. దాని మీద పెట్టే మూత అనేది ఎయిర్ టైట్ ఉండాలి. నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆ డ్రమ్ కూడా. సో వాటిని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు నేను బయో ఎంజైమ్ తయారీ కోసం అంటే అసలు ఈ బయో ఎంజైమ్ ఏంటి అంటే మనకి ఒక ఎటువంటి కెమికల్స్ అంటే హార్ష్ కెమికల్స్ అన్ని కెమికలే అనుకోండి పర్యావరణానికి ఎటువంటి హాని చెయ్యని ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటితో ఏంటంటే మనము మన పంటలకు కూడా ఉపయోగించవచ్చు అనమాట. భూమిని సారవంతం చేయడానికి ఉపయోగించవచ్చు. అట్లాగే మనకి పెస్ట్ కంట్రోల్కి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇట్లా మిగిలిపోయిన కాయలతో మీరు తప్పకుండా ఇది ట్రై చేయొచ్చు. నేను ఆ విధానం ఏంటి అనేది చూపిస్తాను. వీటిని ఒకసారి కడిగేసి నేను 4 పార్ట్స్గా చేస్తున్నాను. మీరు పెద్ద డ్రమ్ వాడేటట్టయితే 2 పార్ట్స్ చేస్తే సరిపోతుంది. కాకపోతే నేను 20 లీటర్ బాటిల్ వాడుతున్నా కాబట్టి నేను 4 పార్ట్స్ చేసేసి మీకు చూపిస్తా అండి. రైతులు ఏవైతే పళ్ళు పక్కన పెట్టేస్తారో అంటే గ్రేడింగ్ చేశాక మంచి పంట ఏదైతే ఉందో బత్తాయి నిమ్మ మార్కెట్కి వేస్తారో కొంత డ్యామేజ్ అయిన ఫ్రూట్స్ని మనం ఇలా క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చండి. దీనివల్ల రైతులకి కొంచెమన్నా వేస్టేజ్ తగ్గుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇప్పుడు చూడండి ఈ డ్యామేజ్ పార్ట్ ఏదైతే ఉందో నేను తీసేశాను. ఇలా ఇలా హార్డ్ డాగుపడ్డవి కానీ ఇలా హార్డ్గా ఉన్నవి కానీ ఇలాంటివి తీసేశాను. వీటిని మీరు కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అయితే మీరు రెగ్యులర్గా చేసే కంపోస్ట్లో వేయద్దు. ఎందుకంటే ఇవి చాలా ఎసిడిక్ పుల్లదనం వల్ల వానపాములు చచ్చిపోతాయి. వీటిని సపరేట్ బ్యాచ్ చేయండి. ఎండుటాకులతో వీటిని కలిపి సపరేట్ బ్యాచ్ చేయండి. ఇవి ఎక్కువ కాలం పడుతుంది మనకి కంపోస్ట్ అవ్వడానికి, అయినా పర్వాలేదు. ఇది మాత్రం సపరేట్గా చేసేసేయండి. ఇప్పుడు మనం క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడానికి ఒక పర్టికులర్ రేషియో ఫాలో అవ్వాలండి. మనకి బయో ఎంజైమ్ తయారు చేయడానికి 1, 3, 10 నిష్పత్తిలో అంటే 1 కేజీ బెల్లం తీసుకోవాలి. 3 కేజీలు తొక్కలు తీసుకోవాలి. తొక్కలు అంటే మేము సాధారణంగా తొక్కలతో చేస్తాం కాబట్టి చెప్తున్నాను. మీరు ఈ డ్యామేజ్ అయిన ఫ్రూట్స్ డాగులు తీసేసి కట్ చేసి పెట్టుకున్నవి తీసుకోవాలి. ఆ తర్వాత 10 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అంటే మీరు ఏదైతే డబ్బా డ్రమ్ తీసుకుంటున్నారో ఆ కెపాసిటీని బట్టి
ఈ రేషియోని మీరు మల్టిప్లై చేసుకోండి. సపోజ్ మీరు 200 లీటర్ల డ్రమ్ములో చేస్తున్నారనుకోండి, ఎప్పుడైనా కానీ మనం కొంత పార్ట్ వదిలేస్తాం. పెద్ద డ్రమ్ అంటే వెడల్పాటి డ్రమ్లో చేస్తుంటే కనుక ఒక 20 లీటర్లు వదిలేయండి, 180 లీటర్లు వాడచ్చు. సో మనం ఆ 180 లీటర్లకు తగ్గట్టు ఈ ప్రపోర్షన్ని సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను 20 లీటర్ డ్రమ్ చేస్తున్నాను. అయితే దీనికి సింపుల్ లెక్క ఏంటంటే దీని కెపాసిటీ 20, మనకి 10 + 3 + 1 అంటే 14 అయింది. 14 పార్ట్స్ అయ్యాక మనకు ఒక 6 పార్ట్స్ అనేది మనకి ఎంటీ ఉంటుంది. ఇది ఫర్మెంటేషన్ ప్రక్రియ, మన పులియడం వల్ల జరిగే ప్రక్రియ కాబట్టి దీనిలో గ్యాసెస్ వస్తాయి కాబట్టి ఆ గ్యాసెస్ కోసం మనం కొంచెం స్పేస్ అనేది వదిలేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నిమ్మ కానీ బత్తాయి కానీ ఎనీ సిట్రస్ ఫ్రూట్ వాటిని తీసుకున్నాము. బెల్లం 1 కిలో, నేను ఇక్కడ పొడి బెల్లం తీసుకున్నా అండి, నాకు వీడియో కోసం సౌలభ్యం కోసం. మీరు మామూలుగా బ్లాక్ లాగా దొరుకుతుంది కదా, ఆ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇక నీళ్ల విషయానికి వస్తే మున్సిపల్ వాటర్ వాడుతున్నాను నేను. ఎక్కువ హార్డ్ వాటర్ కానివి వాడితే మంచిదండి. ఒకవేళ హార్డ్ వాటరే ఉంది మీ దగ్గర అంటే నేను ఈ లోపు కనుక్కుంటాను దాన్ని మనం ఎలా ట్రీట్ చేసి బయోఎన్జైమ్కి వాడచ్చు అనేది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. మనం ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజులో చూపిస్తున్నాను. మీరు ఒకవేళ పెద్ద క్వాంటిటీలో చేసేటట్టయితే డ్రమ్ తీసుకోవాలండి, ఎయిర్ టైట్, అంటే మూత అనేది గాలి చొరబడకుండా ఉండాలి అనేది ఫస్ట్ రూల్ దీనికి. ఓకే, అంటే సింపుల్ అండి, మనం బాటిల్ ఉల్టా చేసినప్పుడు తిప్పినప్పుడు దానిలోంచి లిక్విడ్ ఏమాత్రం పోకూడదు, అది ఎయిర్ టైట్ అర్థం అనమాట. ఎయిర్ టైట్ అండ్ లీక్ ప్రూఫ్ ఉండాలన్నమాట. ప్లాస్టిక్ మాత్రమే ఉండాలి, ఎందుకంటే మనం ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫర్మెంటేషన్ వల్ల ఈ పులియడం వల్ల ఇవన్నీ కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి మనం కేవలం ప్లాస్టిక్ వాడాలి. మెటల్ కానీ గాజు కానీ వాడకూడదు, మీరు చిన్న ప్రమాణంలో చేసినా పెద్ద క్వాంటిటీలో చేసినా కానీ. సో ఇప్పుడు ఒకసారి ప్రాసెస్ చూద్దామండి, కలపడము. ఇది చాలా సింపుల్. నా ఐడియా ప్రకారం చూస్తే కనుక మీరు ఫస్ట్ చిన్న క్వాంటిటీ ఒకటి చేయండి, మీకు నచ్చింది ఇది పనికొస్తుంది అనుకున్నప్పుడు కొంచెం పెద్ద సైజులో దీన్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ముందుగా మనం ఈ బాటిల్ తీసుకుంటున్నాము, ఇది 20 లీటర్స్ బాటిల్ అండి. ఓకే, ఈ 20 లీటర్స్ బాటిల్లో మనం ఫస్ట్ కన్వీనియన్స్ కోసం నేను బెల్లం వేసేస్తున్నాను. ఇలా ఫనెల్ లాంటిది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు డ్రమ్స్లో వాటిల్లో చేసేటట్టుంటే అసలు వీటితో పని లేదండి, మీరు డైరెక్ట్గా కలిపేసేయచ్చు అనమాట, అన్ని వేసేసి. ఫనెల్ అంటే ఈ గరాటా లాంటిది అవసరం లేదు. నేను ఈ బెల్లం పొడి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి, ఇది కేవలం సౌలభ్యం కోసం పొడి వాడుతున్నాను. మీరు బ్లాక్ ఉంటే బ్లాక్ ఏదైనా కానీ వాడచ్చు అనమాట. నేను దీని మీద నీళ్లు పోస్తాను సో దట్ అది కరుగుతూ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం 1 కేజీ బెల్లానికి 10 లీటర్ల నీళ్లు తీసుకుంటున్నామండి. ఇది 1:3:10 రేషియో అండి. యాక్చువల్లీ ఈ ఫార్ములా కనిపెట్టిన ఆవిడ పేరు డాక్టర్ రోషుకోన్ అండి. ఆవిడ థాయిలాండ్కి చెందిన ఒక రైతు అనమాట. సో ఒక రైతే కనిపెట్టారు దీన్ని కాబట్టి రైతులకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీరు పెద్ద డ్రమ్లో చేస్తే ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. సమస్య కాదులేండి, అంటే చిన్న చిన్న చిట్కాలు మనం కనిపెట్టుకోవాలి. ఇది మొత్తం వేసేస్తున్నాను, 1 కేజీ. మీరు తాటి బెల్లం వేయచ్చా అని అడుగుతారేమో, వేయచ్చండి. షుగర్ మాత్రం వేయకూడదు, ఎందుకంటే షుగర్ అనేది ప్రాసెస్ చేస్తారు, దాన్ని బ్లీచ్ చేస్తారు, రకరకాలుగా దాన్ని ప్రాసెస్ చేస్తారు కాబట్టి మనం షుగర్ వేయకూడదు, బెల్లం మాత్రమే వేయాలి. సో రైతన్నలు, మీరు మీ దగ్గర వచ్చే వేస్ట్ని ఎలాగైనా వాడుతూ ఉంటే తప్పకుండా మీ ఐడియాస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇది ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేశారా ఈ బయోఎన్జైమ్ అనేది, దయచేసి చెప్పండి. సో మీరు చూస్తే కనుక మనం 1 పార్ట్ బెల్లం వేసాము, అంటే 1 కిలో 10 లీటర్లు అంటే దాదాపు 10 కిలోలు అనుకోండి, లెక్కకి చెప్తున్నాను. 10 కిలోలు నీళ్ళు వేసామన్నమాట. ఇప్పుడు మనం ఈ
పళ్ళ పీసెస్ అనేవి యాడ్ చేసేయాలి. ఇది నేను కొంచెం వీడియో ఫాస్ట్గా చూపించేస్తానండి. ఇది కేవలం ఒక క్లీనింగ్ లిక్విడ్ లాగే కాకుండా ఇది మన పొలంలో కూడా ఉపయోగపడుతుందండి. దీన్ని భూమి సారవంతం చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే కొన్ని రకాల తెగుళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీతో ఫ్యూచర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మా తాతయ్య వ్యవసాయం చేసేవాళ్ళట. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి, కానీ ఎప్పుడు వ్యవసాయం చేసే అవకాశం దొరకలేదు. మన క్లీనింగ్ లిక్విడ్ తయారైపోయిందండి, అంటే తయారీ మొదలైంది. మనకి ఎంతసేపు పట్టిందండి? 10 నిమిషాలు కూడా పట్టదు. మీరు పెద్ద క్వాంటిటీలో చేసినా అరగంట కంటే ఎక్కువసేపు పట్టదు. ఇవి కట్ చేసుకోవడం ఒక్కటే పెద్ద పని, నీళ్లు పోయడం, బెల్లం వేసేయడం పెద్ద పనే కాదు. అయితే ఇది ఎయిర్ టైట్, మూత ఎప్పుడు ఎయిర్ టైట్ ఉండాలి. మనం ప్రతిరోజు చేయాల్సింది ఏంటంటే ఈ మూతని ఇలా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం. మీరు ఒక పెద్ద కర్ర లాంటిది పెట్టుకుని అప్పుడప్పుడు దీన్ని కలపాలన్నమాట. అంటే ఈ తొక్కలు కొంచెం కింద పైకి పైవి కిందకి వచ్చేటట్టు తొక్క కలపాలి. తర్వాత ఈ మూతని మళ్ళీ పెట్టేసేయడం. అయితే మనం ఈ బయో ఎంజైమ్ తయారు చేసినప్పుడు మనకి ఫస్ట్ 10 days గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రోజుకు 2 సార్లు కూడా ఒక్కొక్కసారి తీయాల్సి ఉంటుంది. మీరు చూడండి, మనం ఇంత గ్యాప్ వదిలేసాం అంటే 10, 3, 1 14 పార్ట్స్ వాడాం, 6 పార్ట్స్ వదిలేసాం అనమాట. ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. మూత కనుక బాగా వెడల్పుది అయితే మాత్రం మనం కొంచెం వదిలేసినా చాలు. ఇంత ఎక్కువ గ్యాప్ వదలాల్సిన అవసరం లేదు ఆ గ్యాస్ రిలీజ్ కోసం. సో మనం ప్రతిరోజు ఇది ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి 2 సార్లు 3 సార్లు మొదటి వారంలో. తర్వాత నెమ్మదిగా అంటే 2వ వారం రోజుకు ఒకసారి చాలు. అలా మనకు తెలిసిపోతుందండి గ్యాస్ బిల్డ్ అయినప్పుడు. మీరు ఓపెన్ చేయగానే ఇలా సోడా బాటిల్ లాగా బుస్సుమని పొంగినట్టు అవుతుంది అనమాట. మీకు ఇంతకు ముందు తయారు చేసిన బ్యాచ్ ఒకటి చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఆల్రెడీ నేను వేసి ఒక 20-25 రోజులు అవుతోంది. ఇంకొకటి అండి, ప్రతి దాని మీద స్లిప్ అనేది వేసుకోవాలి ఎప్పుడు స్టార్ట్ చేసామనేది కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు చూడండి ఒక్కసారి నేను ఇది ఓపెన్ చేస్తాను, ఒక్కసారి బుస్సుమన్నట్టు సౌండ్ వస్తుంది మనకి. విన్నారు కదా? ఇవన్నీ కూడా లోపల ఇలా కదిలినట్టు అవుతాయి అన్నమాట. కింద కనిపిస్తోందా? సో పైకి ఇలా వచ్చినట్టు అవుతుంది అనమాట, సోడాలాగా. సో అంతేనండి, రోజు మనం క్లోజ్ ఓపెన్ క్లోజ్ అప్పుడప్పుడు కర్రతో మొత్తం ఈ తొక్కల్ని అనేది తిప్పాలి. ఇలా నెల రోజుల పాటే మనం రోజుకు ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు వెచ్చిస్తామండి. నెల రోజులు అయిపోయాక దీన్ని మనం ఏదైనా చీకటి ప్రదేశంలో పెట్టేసేయాలి. 2 నెలల పాటు దీన్ని ముట్టుకునే పని లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎప్పుడూ కూడా మనం ఎండలో పెట్టకూడదు, నీడనే ఉంచాలి. వీలైనంత డార్క్ ప్లేస్లో, అంటే కొంచెం డైరెక్ట్ సన్లైట్ పడని ప్రదేశంలోనే ఉంచాలి. అలా అయితేనే మనకి బయో ఎంజైమ్ అనేది చక్కటి క్వాలిటీతో మంచి వాసనతో తయారవుతుంది. మీరు ఎండ తగిలేటట్టు పెట్టినా ఇది ఇందులో ఉండే సూక్ష్మ క్రిములు కదా మనకు వర్క్ చేసేది. ఆ సూక్ష్మ క్రిములు చనిపోవడం కానీ, అంటే గ్రోత్ సరిగ్గా లేకపోవడం కానీ, ఈ లిక్విడ్ ఎంజైమ్గా కన్వర్ట్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి 2-3 రూల్సే ఉన్నాయండి. మొదటిది, ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే వాడాలి. ఈ మూత అనేది ఎయిర్ టైట్ ఉండాలి. రెండోది, డైరెక్ట్ సన్లైట్ ఎప్పుడూ కూడా పడకూడదు. మూడోది, ఎప్పటికప్పుడు మీరు చక్కగా గ్యాస్ రిలీజ్ చేయడం, క్లోజ్ చేయడం. ఒకవేళ రాత్రి పడుకునే ముందు, పొద్దున్న లేవగానే, అలా బ్రష్ చేసే ముందు, పడుకునే ముందు అలా గుర్తుపెట్టేసుకోండి. మొదటి వారం మాత్రమే మనం కొంచెం రోజుకి 2 సార్లు 3 సార్లు చేయాలి. సరే, నెల రోజులు గ్యాస్ రిలీజ్ చేసాము, తర్వాత 2 నెలలు మనం దీన్ని పక్కన పెట్టేసాం. అప్పుడు మనకి ఏదైతే క్లీనింగ్ లిక్విడ్ తయారవుతుందో దాన్ని మనం ఇంటికి సంబంధించి ఫ్లోర్ క్లీనర్గా, బాత్రూమ్ క్లీనర్గా, రకరకాల క్లీనింగ్కి ఉపయోగించవచ్చండి. మరి మీరు అడగచ్చు, ఈ తొక్కలు ఏం చేస్తారు అని. ఈ తొక్కల్ని మనం సెకండ్ బ్యాచ్ బయో ఎంజైమ్ చేసుకున్నప్పుడు ఇందులో కలిపామనుకోండి, ఇది 3 నెలల బదులు 45 డేస్లోనే తయారైపోతుంది. కానీ నేను రైతన్నలందరికీ ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మొదటిసారి చేసినప్పుడు మాత్రం 3 నెలలు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీ స్టార్టర్ అనేది, అంటే ఇలా
మనం పెరుగు తోడేయడానికి ఒక స్పూన్ అయితే పెరుగు వేస్తాం కదా, అలాగా ఇది కొంచెం వేయడం వల్ల మనకి ఇది బయో ఎంజైమ్ తొందరగా తయారవుతుంది. ఎంత వేయాలి అంటే మనం బెల్లం ఏ ప్రమాణంలో వేసామో అంతేనండి. ఇప్పుడు బెల్లం 1 కిలో వేసాం కాబట్టి 1 లీటర్ లిక్విడ్ వేస్తాం అనమాట. లిక్విడ్ అంటే ఈ మిగిలిన తొక్కలు థిక్ లిక్విడ్. మీరు చూస్తూ ఉంటే 3 నెలల తర్వాత ఈ తొక్కలన్నీ కింద సెటిల్ అయిపోతాయండి. మనకి క్లియర్ లిక్విడ్ అనేది పైకి వస్తుంది. క్లియర్ లిక్విడ్ మనం సపరేట్ చేసుకోవాలి. ఆ థిక్ లిక్విడ్ తొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని మనం వేరే బ్యాచెస్కి స్టార్టర్ కింద వాడచ్చు. మీకు ఈ తొక్కలు చాలా ఎక్కువైపోయాయి అనుకుంటే బాగా వాటిని పిండేసి ఎండబెట్టి చక్కగా పొడి కొట్టించుకున్నారంటే డిష్ వాష్ కింద ఉపయోగించవచ్చు. ఎక్సలెంట్గా పనిచేస్తుంది అది. ప్రత్యేకించి ఇత్తడి సామానుకి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. సో మీరు ఒక్కటే ఒక ప్రోడక్ట్, ఒక్కటే ఒక ప్రిపరేషన్తో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ కూడా ఉంటుందండి. ఈ తయారైన లిక్విడ్ ఉపయోగించి మనకి సేమ్ షాప్లో దొరికేలాంటి ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, హ్యాండ్ వాష్ ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఒక బ్యాచ్ తయారు చేసి చూడండి. మీకు 3 నెలల తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉంది, దాన్ని మీరు ఇంట్లో అన్ని రకాల శుభ్రం చేయడానికి ఉపయోగించి చూడండి. మన ఛానల్ వేస్ట్ మ్యాటర్స్ నౌలో చాలా వీడియోలు ఉన్నాయండి ఈ బయో ఎంజైమ్ ఉపయోగాల గురించి. ఒకసారి నేను ఆ లింక్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చూడండి. సో మీకున్న డౌట్స్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.